అవిశ్వాసాస్త్రాన్ని ప్రయోగించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని భాజపా తృణమూల్ కాంగ్రెస్ ను హెచ్చరించింది. తీర్మానాంతర పర్యవసానాలు దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్లాలని సూచించింది. అవిశ్వాసం వీగిపోతే మరో తీర్మానానికి అవకాశం ఉండదని గుర్తు చేసింది. మరోవైపు ఎవరు అవిశ్వాసం ప్రవేశపెట్టినా మద్దతిస్తామని సిపిఐ తెలిపింది. చిల్లర వర్తకంలో ఎఫ్డీఐలను వ్యతిరేకిస్తూ యూపీఏ సర్కార్పై తృణమూల్ ప్రవేశపెడతామంటున్న అవిశ్వాస తీర్మానంపై కేంద్రంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న బీజేపీ తీర్మానానంతర పర్యవసానాలపై తృణమూల్ను హెచ్చరిస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యాబలం లేని తృణమూల్ వివిధ పార్టీల మద్దతుతో ఆ పని చేసినా తీర్మానం వీగిపోతే జరిగే పర్యవసానాలు యూపీఏకు మేలు చేస్తాయని ఆ పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి హెచ్చరించారు. ఇప్పుడు తీర్మానం వీగిపోతే మరో 6 నెలల పాటు అవిశ్వాసం పెట్టలేమని చెప్పారు. ఎఫ్డీఐలను వ్యతిరేకించడం సరైన వైఖరి అయినా అవిశ్వాసానికి వెళ్లడం అనంతర పరిణామాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. Number 50 is required only for the acceptance of the resolution. So resolution can be accepted, but when it is discussed, it is voted. Now, if in a vote of no confidence the government wins, then it wins, and for 6 months you cannot bring any vote of no confidence. So the government becomes safe for 6 months. And if the government loses, then you have to produce immediately an alternative government or go for elections. So all these things have to be very carefully discussed and decided. మరోవైపు యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పార్టీ అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని సిపిఐ ప్రకటించింది. తీర్మానం ప్రవేశపెట్టే ముందు సంఖ్యాబలాన్ని సరిచూసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత గురుదాస్ దాస్ గుప్తా సూచించారు. সরকারকে বাঁচানোর কোনো দায়িত্ব নেব না. Neither we shall walk out nor we shall be neutral. We will vote against the government. যে 50 জন এমপিকে জড়ো করার দায়িত্ব মুভার অফ দি নো కాన్ఫిడెన్స్ మోషన్. కాంగ్రెస్ మాత్రం తృణమూల్ అవిశ్వాస ప్రతిపాదనపై అనుమానాలు వ్యక్తం చేసింది. 19 మంది పార్లమెంట్ సభ్యులున్న మమత అవిశ్వాసాన్ని ప్రతిపాదించడం బీజేపీ, సిపిఎంలతో ఆ పార్టీకున్న సాన్నిహిత్యాన్ని తేటతెల్లం చేస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ ఆరోపించారు. కాంగ్రెస్ ను గద్దెదించాలనే ఉద్దేశమే తప్ప మమత తీర్మానం ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించింది కాదని మరో నేత ప్రదీప్ బందోపాధ్యాయ్ అన్నారు. మతతత్వ వామపక్ష శక్తులకు వ్యతిరేకంగా చేసే రాజకీయ పోరాటంలో మమత ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు.